నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించిన, రోడ్లపై ఆపి ఇబ్బందులు కలిగించిన చర్యలు తప్పవు. గూడూరులోని ఆసుపత్రి రోడ్లో ఆటోలు తనిఖీ చేసి సరైన పత్రాలు లేని డ్రైవర్లకు అపరాధ రుసుం విధించిన సీఐ శేఖర్ బాబు. ప్రధాన కూడలి ప్రాంతాల్లో ఆటోలకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలి. గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసిన సిపిఐ నాయకులు, ఆటో కార్మికులు. ఈ నెల 25 నుండి 4 రోజుల పాటు జాతర. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఈవో నవీన్ కుమార్. విశ్వనాథుడికి వైభవంగా ఏకాంత సేవ. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ నెల 25వ తేదీ నుండి 4 రోజుల పాటు నిర్వహించనున్న శ్రీ ముత్యాలమ్మ సోదరి పోలేరమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో నవీన్ కుమార్ తెలిపారు. చిలకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో జాతరకు సంబంధించిన వేలం పాటలు నిర్వహించారు. చిలకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో జాతర నిర్వహణకు సంబంధించి అధికారులు, పాలక మండలి సభ్యులు కలిసి వేలం పాటలు నిర్వహించారు. ఈ వేలంలో పలువురు వ్యాపారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలయ ఈవో నవీన్ కుమార్ మాట్లాడుతూ, శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి సోదరి పోలేరమ్మ జాతర ఉగాది పండుగ ముందు మంగళవారం నుండి 4 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ క్రమంలో భాగంగానే ఈ ఏడాది జాతరను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జాతరలో అమ్మవారి దర్శనానికి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని, అధికారులకు అందరూ సహకరించాలని ఆయన వివరించారు. మార్చి 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు జాతర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతర నిర్వహణకు సంబంధించి అనేక రకాలైనటువంటి లైసెన్సులకు, లీజు హక్కులకు వేలం పాటలు నిర్వహించడం జరిగింది. ఈ వేలం పాటలలో గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా ఐటమ్స్కు ఇన్కమ్ బాగా పెరిగింది. ఇకపోతే సంబంధించి ధనావతారంలో ముందుకు దానికి కారణంగా బయలుదేరడం జరిగింది. మార్చి 25, 26, 27, 28 ఈ 4 రోజుల్లో ముత్యాలమ్మ జాతర మహోత్సవానికి మన రాష్ట్రం నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అమ్మవారి జాతర మహోత్సవాన్ని జరిపించి అమ్మవారి ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించిన, పట్టణంలోని రహదారులపై ఎక్కడ పడితే అక్కడ ఆపి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ శేఖర్ బాబు హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని ఆసుపత్రి రోడ్లో పోలీసులు ఆటోలు నిలిపి లైసెన్సులు, ఇతర పత్రాలు పరిశీలించారు. సరైన పత్రాలు లేని డ్రైవర్లకు అపరాధ రుసుం విధించారు.
ప్రధాన కూడలిలో ఆటోలకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని, ఆటోలకు ఈ చలానా నుండి మినహాయింపు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ తదితరులు మాట్లాడుతూ ర్యాపిడ్, ఓలా, ఉబర్ వాహనాలు నిషేధించాలన్నారు. వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నూతన మోటార్ యాక్ట్ చట్టం జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన కూడలి ప్రాంతాల్లో ఆటోలకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని వారు వివరించారు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆటో కార్మికుల పరిస్థితులు నానాటికి దిగజారిపోయి అధ్వాన్నంగా కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నాయి. దానికి కారణం ప్రభుత్వం అనుసరించే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే విధానాలని చెప్పి ఏఐటీసీ గట్టిగా పల్లగుద్ది చెప్తుంది. ఎందుకంటే ఈరోజు ఆటో కార్మికులు పొద్దున లేచిన మొదలు రాత్రి వరకు రాత్రి మౌన కష్టపడి ఏదో అరకొర దాంతో వడ్డీలకు తెచ్చి ఇతరితర అప్పులు తెచ్చి బ్రతుకుతున్న ఆటో కార్మికులకి పోలీసు వారు లేదా ప్రభుత్వం నూతనంగా తెచ్చిన చట్టాల వల్ల యూనిఫామ్ లేదనో లేకపోతే ఇంకోటి లేదనో ఈ చలానా పేరుతో ఇలా అనేక రకాలుగా పోలీసులు వేధింపులు, ఎక్కడ పెడితే అక్కడ వాడిపైన ఫైన్ వేయడం, ఇలాంటి అనేక రకాల ఇబ్బందుల వల్ల ఆటో కార్మికుల జీవన పరిస్థితులు రోజు రోజుకి దినదిన గంటంగా దిగజారిపోతున్నాయి. ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఆటో కార్మిక సంఘం, ఏఐటీసీ నాయకత్వాలు ఉన్న ఆటో కార్మిక సంఘం దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ ఆటో కార్మికులపైన వేధింపులు మానుకోవాలని, వారి కడుపులు కొట్టే ఈ చలానా లాంటి చట్టాలను రద్దు చేయాలి. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఏఐటీసీ గూడూరు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము ఆటో కార్మికులకి ఈ చలానాలు రద్దు చేస్తాం, అదేవిధంగా ఎక్కువగా ఉన్నటువంటి బిల్లులు కూడా రద్దు చేస్తాం, నామినల్గా చలానాలు వేస్తాం, అదేవిధంగా ఆర్టీఓ కానీ ట్రాఫిక్ కానీ పోలీసుల నుంచి కూడా ఎక్కువ మీకు రక్షణ కల్పిస్తాము, వాళ్ళ నుంచి ఎక్కువ ఇబ్బందులు కలగనివ్వన్నారు. కానీ ఈరోజు అధికారులకు 8 నెలలు అవుతుంటే ఇప్పుడే దందాలాగా స్టార్ట్ చేశారు. ఒక దగ్గర ఎస్ఐ ఉంటాడు, ఒక దగ్గర సిఐ ఉంటాడు, ఇంకో దగ్గర వేరే ట్రాఫిక్ సిఐ ఉంటాడు, ఆర్టీఓ ఒక దగ్గర ఉంటాడు. ఈ విధంగా ఆటో కార్మికులు చిన్న చిన్న జీవితాల్ని చిందనం చేసే విధంగా వాళ్ళు దొరికిన 200, 300కు వాళ్ళ పైలు 4,000, 5,000, 10,000 వేస్తూ ఉంటాయి. ఈరోజు ఏ విధంగా కట్టాలని చెప్పి కూడా ఆటో కార్మికులు అడుగుతున్నారు. ఇక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి అనాలోచిత నిర్ణయాలు ఇంతకుముందు మీకు చెప్పాం, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు. ఈ కార్యక్రమంలో నాయకులు శశికుమార్, రమేష్, ఎంబేటి చంద్రయ్య, నారాయణ, రాజా, ముని, శ్రీను, అంకయ్య, ఆటో కార్మికులు అరవింద్, దసయ్య, సాయి, కార్తిక్, గిరి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తినే ఆహారం రసాయన పదార్థాలతో నిండి ఉన్నందున పలువురు క్యాన్సర్ బారిన పడుతున్నారని, సరైన జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చని నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ అధికారిని డాక్టర్ లక్ష్మి సూచించారు. గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఏర్పాటై ఉన్న సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు క్యాన్సర్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో పాల్గొన్న నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ అధికారిని డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ మన జీవన శైలిలో వచ్చే మార్పుల కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. రసాయన పదార్థాలతో ఆహారం నిండిపోతుండటంతో పలువురు క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు. కూరగాయలు, ఆకుకూరలు వంటివి రసాయన ఎరువులతో పండిస్తుండటంతో అనారోగ్యాల బారిన పడుతున్నారని, అంతేకాకుండా జంక్ ఫుడ్స్, పొగాకు వినియోగం, మద్యపానం వంటివి కూడా కారణాలని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటే ఆ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని ఆమె వివరించారు. జీవితం అంతా కూడా బాగుపడాలని ఆమె ఎన్నో విధాలుగా మీకు సహాయం చేసింది. గూడూరులో ఇలాగా ఇంత బాగా వాళ్ళు చేసింది రెగ్యులర్గా చూస్తుంటాను నేను.
వీళ్ళు కూడా స్టేటస్లో కూడా చూస్తుంటారు. ఎన్నో మీటింగ్లు పెడుతుంటారు. కంటి గురించి ఏంటి, లేకపోతే చర్మవ్యాధుల గురించి, అన్నిటి గురించి కూడా రకరకాల జబ్బుల గురించి అవగాహన కల్పించడము. తర్వాత ఎలాగ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలో, ఏం చేయాలని అవన్నీ కూడా మీకు నేర్పించబట్టి ఈరోజు మహిళ తను కూడా తన కాళ్ళ మీద నిలబడగలదు. ఇవాళ ఒక పేషెంట్ వచ్చినప్పుడు నాకు ఆమె గుర్తొచ్చారు. ఏం చేస్తానంటే వాళ్ళ ఆయన చూసుకోవడం లేదట, ఆమె డబ్బులు లేవట, వాళ్ళ అమ్మ ఆయన ఎవరు లేదట. మేము ఏదో పరీక్షలు చిన్న పరీక్షలు చేసుకోమన్నా డబ్బులు లేవని చెప్పి, ఆమె ఏ క్యాన్సర్ లేదు, డబ్బులు లేవు, మనకు డబ్బులు లేవు అనడం అది వింటే బాగుంటుంది. నేను అంటాను వయసు ఎంత, 30 సంవత్సరాలు, మరి డబ్బులు లేవని ఏం చేస్తున్నాం మనం అన్న ఇంట్లోనే ఉన్నాను మేడం. ఇంకా సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి తదితరులు మాట్లాడారు. ప్రతి బ్యాచ్కి కూడా క్యాన్సర్పై అవగాహన, న్యాయ విజ్ఞాన సదస్సులు కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మహిళలు సమాజంలో ఎలా మెలగాల, తమ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలా, తమ కుటుంబాన్ని ఎలా సరిదిద్దుకోవాలా అనే దానికి చాలా ఉపయోగపడుతుంది. ఒక మహిళ అనారోగ్యం పాలైతే ఆ కుటుంబమే చాలా ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా ఇప్పుడుండే మరణాలు ఎక్కువ శాతం క్యాన్సర్ మరణాలే ఎక్కువ. అలా క్యాన్సర్ ఎక్కువ ఎందుకైంది, దాన్ని ఎలా నిర్మూలించుకోవాలా మన చేతుల్లో. ఇలా ఎవరో కానీ అంత శ్రద్ధగా ఒక మహిళ గురించి ఇంకొక మహిళ ఆలోచించడం అనేది ఈ రోజుల్లో ఎక్కడ లేదు. ఎక్కడ బట్టి స్వార్థం ఎక్కువైపోతుంది. కానీ నిస్వార్థంగా సేవ చేసే ఆమె మాత్రం నిజంగా చాలా గొప్పది ఈ సంస్థ. మేము అనుకుంటున్నాం ఒక 3 నెలలు అయిన తర్వాత మేడం పిలవలేదు, ఇంకా పిలవలేదు ఎదురు చూస్తుంటాం అనమాట. అంటే మాకు అంత హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది ఇక్కడికి వచ్చి మేము అవగాహన సదస్సులు కండక్ట్ చేయాలని. సో ఈరోజు మేడం వచ్చి ప్రతిదీ కూడా ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది మనం చూస్తున్నాం. ప్రతిదీ ఎవరైనా చనిపోతున్నారంటే దేనివల్ల చనిపోతున్నారు. ఈరోజు జరిగిన ప్రతి అవగాహన సదస్సులో కూడా కొంతమంది మహిళలను ప్రాథమిక 2వ దశలో కనుగొని వారికి సరైన ట్రీట్మెంటు ఇచ్చి వారి ప్రాణాలను కాపాడిన దేవత. అంతేకాకుండా సునీత సేవా సంస్థ అంటే ఒక విపరీతమైన అభిమానం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన మహిళలను ఎవరైనా గుర్తిస్తే మీ మేడం వాళ్ళని ఫాలోఅప్ చేసి వాళ్ళను క్యాన్సర్ హాస్పిటల్కి పంపించి వారి బాగోగుల గురించి విచారిస్తుంటారు. కాబట్టి క్యాన్సర్ మహిళలు మీద ఇంత శ్రద్ధ తీసుకుంటున్నారు కాబట్టి సునీత సేవా సంస్థ అంటే వారికి అభిమానం. అంతేకాకుండా సునీత సేవా సంస్థ ద్వారా ఎవరు వచ్చినా కూడా మొదట వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి ముందు వాళ్ళని చూసి వాళ్ళకి మంచి ఇది చెప్పి వాళ్ళని పంపిస్తారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు సారంగం శ్రీనివాసులు, క్యాన్సర్ కౌన్సిలర్ కన్యాకుమారి, సిస్టర్ పద్మజ, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. ఏపీ ఐఐసిని ప్రక్షాళనం చేయాలని మాట్లాడారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సోమిరెడ్డికి అవకాశం కల్పించడంతో పలు అంశాలపై మాట్లాడారు. లాస్ట్ 5 years పడుకోబెట్టారు అధ్యక్ష. ఇప్పుడు మనం కొత్త పాలసీ సీఎం గారి ఆధ్వర్యంలో 50,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, 5 లక్షల ఉద్యోగాల కల్పన, 22 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు క్రమబద్ధీకరణ, తర్వాత మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఆ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 25% నుంచి 35% పెంచడం కూడా చాలా మంచి కార్యక్రమం అధ్యక్ష. నేనేమంటానంటే ఇప్పటికి కూడా మంత్రి గారికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆల్మోస్ట్ 19, స్టేట్ గవర్నమెంట్ మీరు ఫ్రేమ్ చేసింది గతంలో ఉన్నాయి 11, 30 స్కీమ్స్ ఎంఎస్ఎంఈల కింద పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేదానికి ఉన్నాయి. అవి బహుశా ఎమ్మెల్యేలకి తెలీదు, పారిశ్రామికవేత్తలకు కూడా అందరికీ తెలిసే పరిస్థితి లేదు దిశ. అందుకని నేనేమంటానంటే మంత్రి గారిని ఎమ్మెల్యేస్ అసెంబ్లీ జరిగేటప్పుడు ఒక 2 hours అసలు టోటల్ ఇండస్ట్రియల్ పాలసీ, ఇటు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ మేజర్ ఇండస్ట్రీస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష ఇప్పుడు 41,902 ఎకరాలు ఖాళీ ఉంది ఏపీఐఏసీ కింద రాష్ట్రంలో.
ఇవి కాకుండా ఎస్సీజెడ్లు ఉన్నాయి మా దగ్గర అనుకోండి. ఒక్క నెల్లూరు జిల్లాలో అరౌండ్ 17,000 to 18,000 acres ఎస్సీజెడ్లు అనండి, ఏపీఐఏసీ అనండి ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా ఎట్ట యూటిలైజ్ చేసుకోవాలో ఒకటి. రెండోది అధ్యక్ష, ఏపీఐఏసీ లాస్ట్ 5 yearsలో ఆ టోటల్ డిపార్ట్మెంటే పనిచేయని పరిస్థితి వచ్చేసింది. దానికి కావాల్సిన స్టాఫ్ లేదు. రేట్లు కూడా ఇతర రాష్ట్రాల కంటే ల్యాండ్ కాస్ట్ ఎక్స్ట్రా రేట్లు మన దాంట్లో ఫిక్స్ చేస్తున్నారు. దానివల్ల కూడా ముందు పారిశ్రామికవేత్తలు వచ్చేదానికి ఇబ్బంది పడుతున్నారు. అధ్యక్ష, ఒకటి ఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఎంఎస్ఎంఈలకి 2 కోట్ల వరకు గ్యారంటీ అవసరం లేదు. ఇవాళ ఎస్ఎల్బీసీలో మీరు ఇప్పుడు 2 కోట్ల నుంచి 5 కోట్లకు పెంచినట్టు మేము వారు తిన్నాం, సంతోషం. అసలు 2 కోట్ల పెట్టుబడికి కూడా గ్యారంటీ లేకుండా బ్యాంకులు అప్పులు ఇవ్వటం లేదు. దాన్ని కూడా మనం సీరియస్గా సమీక్షించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకని నేనేమంటానంటే, ఇప్పుడు ఇక్కడ ఆయన లాస్ట్ టైం గవర్నమెంట్లో ఓ పాలసీ తెచ్చాడు, ఏపీ ఎక్స్పో పాలసీ ఇన్ 2022. ఆ గవర్నమెంట్ టెన్యూర్ కంప్లీట్ అయిపోయింది కానీ గైడ్ లైన్స్ కూడా ఇవ్వలేదు. లాస్ట్ గవర్నమెంట్ అంత ఘోరంగా చేసింది. అందుకని వీటన్నిటిని తిరిగి నేను ఒక్కటి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అసలు పాలసీ గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి దాతృత్వంతో పిల్లలకు రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ గోపాలకృష్ణ చేతుల మీదుగా క్యాప్ టవల్స్ మరియు జిఎస్ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలకు సైబరాబాద్ రోటరీ క్లబ్ అధ్యక్షుడు చదలవాడ మురళీధర్ సహకారంతో 3 కంప్యూటర్లు అందజేశారు. అనంతరం అల్లూరు ఆదిశేషారెడ్డి రోటరీ భవనంలో డిస్ట్రిక్ట్ గ్రాంట్తో రూపొందించిన ఫిజియోథెరపీ సెంటర్ మరియు వీధి పేర్ల సైన్ బోర్డు పథకాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు బొమ్మిరెడ్డి సురేంద్రారెడ్డి, మునిగిరీష్, వాసుగౌడ్, దసరు రామిరెడ్డి, రాంప్రసాద్, మయూరి శ్యామ్ యాదవ్, మల్లు విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టు సాధించండి అమ్మ. ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కరెంట్ ఇయర్ 24-25 సంవత్సరంలో గూడూరు పట్టణంలో స్ట్రీట్ నేమ్ బోర్డ్స్ను రోటరీ క్లబ్ సభ్యులు వాటిని స్పాన్సర్ చేసి అందరికీ ఈ దిక్సూచులు ఏర్పాటు చేయడం, నేమ్ బోర్డ్స్ నిజంగా ఇట్స్ ఎ వెరీ గుడ్ పబ్లిక్ ఇమేజ్ ప్రాజెక్ట్. దానివల్ల ప్రజలకు అందరికీ కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలాగే ఫిజియోథెరపీ విభాగంలో గూడూరులో చేస్తున్న ఫిజియోథెరపీ దానికి తిరిగి మళ్ళీ వాటిని కొత్త ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చి వాటిని ఇంకా ఎక్కువ ప్రజలకు సౌకర్యవంతంగా సేవలు చేయడానికి చేస్తున్నటువంటి సేవలు ఎంతో అభినందనీయం. సో ఈ సందర్భంగా గూడూరు రోటరీ క్లబ్ వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రోటరీ డిస్ట్రిక్ట్ 3160లో గతంలో డిస్ట్రిక్ట్ గవర్నర్స్గా పనిచేసి ఈ గూడూరులోనే రోటరీ క్లబ్ గూడూరులో ఈరోజు విస్తృతంగా 2-3 ప్రాజెక్ట్స్ చేశాము. అదేవిధంగా ఈరోజు చేసే ప్రాజెక్ట్ పర్మనెంట్ ప్రాజెక్టు ఇది వచ్చేసి మన ఆర్థోకి సంబంధించింది, ఫిజియోథెరపీకి సంబంధించి ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఆల్రెడీ స్ట్రీట్ నేమ్ బోర్డ్స్ ఇంతకుముందు ఎమ్మెల్యే గారి ద్వారా ఫస్ట్ ఫేజ్ లాంచ్ చేశాము. ఆయన వచ్చి ఆ రోజు ఇక్కడ ఇదే రోటరీ భవన్లో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. తర్వాత నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఈరోజు గవర్నర్ గారు వచ్చిన కలిసి ఈరోజు దాన్ని ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అది ఈరోజు సార్ వచ్చి ఈ సెకండ్ ప్రోగ్రామ్ సెట్ ఇచ్చినప్పుడు రోటరీ క్లబ్ మీకు కానీ నీడ్ ఉంటే కంప్యూటర్స్ హైదరాబాద్లో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్, నా చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్ మల్లు విజయ్ కుమార్ రెడ్డి కూడా క్లాస్మేట్, అలాగే మాకు రిలేటివ్ కూడా. అతను చెప్పినాడు ఎన్ని కంప్యూటర్స్ కావాలన్నా కూడా అవసరం ఉన్న స్కూల్స్కి ఇస్తానని. అట్లా 8 కంప్యూటర్స్ ఇచ్చాడు. 3 జెడ్పీ హై స్కూల్కి, 3 మీ స్కూల్కి, 2 చిలమాంచన్ హై స్కూల్కి. అందువల్ల మురళీధర్ ఆయన పేరు. ఇప్పుడు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా ఎలాగైతే మా శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారో, ఆయన హైదరాబాద్లో ఒక క్లబ్కి రోటరీ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉన్నాడు అనమాట. ఆయనకి మీ అందరూ కూడా ఒకసారి క్లాప్స్ కొట్టి అనేది రోటరీ ఫౌండేషన్ ద్వారా రోటరీ క్లబ్ ఆఫ్ గూడూరుకి రావడం జరిగింది. రోటరీ ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి సంవత్సరం $250-300 మిలియన్ ఖర్చు పెడుతూ వివిధ సేవా కార్యక్రమాలు చేస్తుంది.
వాటిల్లో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ గూడూరుకి ఈరోజు ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ రావడం జరిగింది. ఇది దాదాపు 7-8 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ గూడూరులో ఉంటుంది. ఇది పార్ట్ ఆఫ్ ది ఎక్విప్మెంటే, ఇంకా కూడా కొంత వస్తుంది. వచ్చిన తర్వాత ఇది అందరికీ ఫిజియోథెరపీ సెంటర్ అనేది గూడూరు ప్రజలందరికీ వాళ్ళ అందుబాటులో ఉంటుంది. చాలా తక్కువ ఖర్చుతోటి ఫిజియోథెరపీ తీసుకునే అవకాశం గూడూరు ప్రజలకు అందరికీ కలిగి చేస్తాము. దీని ద్వారా ఈ ప్రాజెక్టు పర్టికులర్గా లాస్ట్ ఇయర్ అంటే రాము ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, రామస్వరూప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అప్లై జరిగింది. అది ఫైనల్గా ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి జరుగుతుంది. ఈ రోటరీ ఫౌండేషన్ ద్వారా రోటరీ క్లబ్ ఆఫ్ గూడూరు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సైదాపురంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. బేటీ బచావో బేటీ బడావో కార్యక్రమంలో భాగంగా ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు ప్రజలకు అవగాహన కలిగిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ప్రతినిధులు ధనమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్ రోగులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని కార్యక్రమం ద్వారా జరిగిన సేవా కార్యక్రమానికి దాతలుగా డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ ప్రసన్న, నెల్లూరు నెట్వర్క్ పాజిటివ్ అధ్యక్షులు ధనుర్జ, సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, రామ్మోహన్ రావు, ప్రభాకర్, రాము, మల్లికార్జున, యశ్వంత్, నాగరాజు, విజయ్, శ్రావణ్, కృష్ణారెడ్డి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. వారి ఆధ్వర్యంలో ప్రతి నెల హెచ్ఐవి ఎయిడ్స్తో ఉన్న రోగులకి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. ఈ ప్రగతి సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఎంతో సహాయం చేశారు వాళ్ళు. అంత మాత్రమే కాకుండా ప్రజలకు కూడా వాళ్ళ ద్వారా చాలా సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుని బట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం గారికి, రోహిణి మేడం గారికి, జనార్దన్ సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పేషెంట్స్ తీసుకునే మందులకి వాళ్ళు పౌష్టికాహారము తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి అవసరమైన పౌష్టికాహారం ప్రతి నెల కూడా ఈ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని అనే ఒక కార్యక్రమం ద్వారా క్రమం తప్పకుండా గత 2 సంవత్సరములు పూర్తయినప్పటికీ ప్రతి నెల ప్రగతి సేవా సంస్థ వాళ్ళు మేము మర్చిపోయినప్పటికీ వాళ్ళు గుర్తు చేసి ప్రతి నెల కూడా మొదటి వారంలో ఈ న్యూట్రిషన్ అనేది ఇవ్వడం, హెచ్ఐవి ఎయిడ్స్తో జీవిస్తున్న 30 మందికి కాస్తలో కాస్త వాళ్ళకి ఈ న్యూట్రిషన్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ మందులు మాత్రమే ఇస్తుంది. న్యూట్రిషన్స్ అనేది వాళ్ళకి సప్లిమెంటరీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మన గూడూరు హాస్పిటల్లో కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది. మందులకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎవరైతే బిలో పావర్టీలో ఉండి కనీసం సరిగ్గా న్యూట్రిషన్ అంటే తినడానికి కూడా మరి వసతులు లేని వాళ్ళని 30 మందిని గుర్తించి ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ఈ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అనేది ఎక్కువ ఉంటారు పేషెంట్లు. మనం డాక్టర్లని తల్లిదండ్రులను ఎట్లా గౌరవిస్తామో డాక్టర్లను కూడా మనం అట్టే గౌరవించాలి. మన ఒక్క సమస్య ఉంటుంది, వాళ్ళకి ఒక 60-70 మంది సమస్యలు ఉంటాయి, అన్నీ పుచ్చుకుంటాయి తల. దాన్ని కూడా మనం ఒకరిని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా మనం మంచితనంగా నడుచుకోవాలని ఒక చిన్న విన్నపం గూడూరు పట్టణానికి. ఎందుకంటే మాకు సంబంధించిన వాళ్ళు కూడా మనోళ్ళు కూడా ఉంటారు కాబట్టి అందరం సమయస్ఫూర్తితో ఉంటే డాక్టర్లు కూడా మనల్ని చక్కగా నవ్వుతూ చాలా బాగా కూడా చూస్తారు. అందరూ కూడా ఆ విధంగా సమన్వయం పాటించాలని కోరుకుంటూ మీకు ప్రతి నెల ఈ ఒక వస్తువులు మనం ఇస్తున్నాం. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ని మీరు పెంచుకునే దానికి చక్కగా ఉన్నాయి ఈ వస్తువులు. అందుకనే మీరు మాత్రమే తీసుకోండి, వేరే వాళ్ళకి ఇవ్వద్దు. ఇంకెవరైనా మీకు మరీ ఇబ్బందులుగా కానీ ఈ విధంగా డాక్టర్ సంజీవిని కార్యక్రమాలని మా డాక్టర్ జనార్దన్ రెడ్డి, అదేవిధంగా రోహిణి మేడం గారికి ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
ఈ పేషెంట్లకి న్యూట్రిషన్ అందించడం చాలా మంచి కార్యక్రమం ఇది. వాళ్ళు ఎంతోమందికి ఎన్నో సహాయాలు ఎన్నో చేశారు కార్యక్రమాలు. వాళ్ళు ఇంకా ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో మెండుగా ఉండాలని ఇంకా ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన శాశ్వతంగా 3 ప్రోగ్రాములు ఉన్నాయి. దాంట్లో భాగంగా డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి మేడం సహకారంతో డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవిని ప్రోగ్రాం కింద ఎయిడ్స్ పేషెంట్కి ప్రతి నెల పౌష్టికాహారాన్ని అందిస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులుగా డాక్టర్కి నమస్కారాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమం సహకరిస్తున్న డాక్టర్ రోహిణి మేడం, డాక్టర్ గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా సేగు ప్రసాద్, గుబ్బా చంద్రశేఖర్ వ్యవహరించారు. ఈరోజు అన్నదాతలుగా శ్రీ గుబ్బా చంద్రశేఖరరావు గారు, ఐటీసీ పార్ట్నర్ వచ్చి సేగు ప్రసాద్ గారు, శ్రావణ జ్యువెలర్స్ వాళ్ళు కలిసి వీళ్ళు అన్నదానం చేశారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసం కానీ మార్చి నెలలో కానీ ఒకసారి చేస్తారు కాబట్టి వాళ్ళకి భగవంతుడు ఆయురాలు వేస్తారని వాళ్ళని కోరుకున్నాను. గుబ్బా సుబ్బారావు గారిని నాన్నగారు ఆయన 21 సంవత్సరం ఈరోజు అన్నదానం చేస్తున్నామంటే కేవలం ఆయన సహకారంతోనే, ఆయన కీర్తి చేసినా ఆయన సహకారంతోనే గొర్రెలు కానీ పొయ్యిలు కానీ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క వంట సామాను ఆయనే తీసుకొచ్చి ప్రోత్సహించాడు. ఎండాకాలంలో కూడా నీళ్లు పోసి మజ్జిగ అవి శనేంద్ర పెట్టడం ప్రోత్సహించేవాడు మమ్మల్ని. పెద్ద ఆయన లేని లోటు మాకున్నా కానీ ఆయన ఉన్నట్టుగానే మేము. గూడూరు 2వ పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम सुमकराय नमः, ओम एकदंताय नमः, ओम विकटाय नमः, विघ्नराजाय नमः, गणाधिपाय नमः, वक्रतुंडाय नमः, शूर्पकर्णाय नमः, हेरंबाय नमः, स्कंदपुर. ఉమ్మడి నెల్లూరు జిల్లా మనుగోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి స్వామివారికి ఏకాంత సేవ అత్యంత వైభవంగా జరిగింది. వేల కొలది స్వీట్లు, పండ్లతో విశ్వనాథుడిని విశేషంగా అలంకరించారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గందల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించినా, రోడ్లపై ఆపి ఇబ్బందులు కలిగించిన చర్యలు తప్పవు. గూడూరులోని ఆసుపత్రి రోడ్లో ఆటోలు తనిఖీ చేసి సరైన పత్రాలు లేని డ్రైవర్లకు అపరాధ రుసుం విధించిన సిఐ శేఖర్ బాబు. ప్రధాన కూడలి ప్రాంతాల్లో ఆటోలకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలి. గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసిన సిపిఐ నాయకులు, ఆటో కార్మికులు. ఈ నెల 25 నుండి 4 రోజుల పాటు జాతర. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఈవో నవీన్ కుమార్. విశ్వనాథుడికి వైభవంగా ఏకాంత సేవ. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.